మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ వైభవంలో ఈరోజు మనం అమ్మవారి దివ్య సౌందర్య వర్ణనలో మరో అద్భుత ఘట్టానికి చేరుకున్నాం. 16 నుండి 20 వరకు గల శ్లోకాలు ఆ తల్లి కట్టి ప్రదేశం నుండి శ్రీచరణాల వరకు ఉన్న రూపాన్ని ఎలా ఆవిష్కరిస్తున్నాయో ఇప్పుడు విందాం. అమ్మవారి నడుము భాగం ఎర్రని పట్టు వస్త్రంతో రత్నాల మొలతాడుతో శోభిస్తోందట. ఆమె మోకాళ్ళు మాణిక్య కిరీటాల వలె ప్రకాశిస్తున్నాయట. ఆమె మడమలు అందంగా ఉండి పాదాల పైభాగం తాబేలు వీపు వలె ఎత్తుగా నునుపుగా ఉంటుందట. అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే ఆ తల్లి పాదాల గోళ్ల నుండి వెలువడే కాంతి కిరణాలు ఆమెకు నమస్కరించే భక్తుల హృదయాల్లోని అజ్ఞానమనే చీకటిని పటాపంచలు చేస్తాయి. హంస నడకతో కదిలే ఆ తల్లి అందెల సవ్వడి ఓంకారనాదంలా వినిపిస్తుంది. అమ్మవారి పాదపద్మాలను ఆశ్రయిస్తే మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుంది. తదుపరి భాగంలో అమ్మవారు నివసించే మణిద్వీప రహస్యాలను తెలుసుకుందాం. జై శ్రీ మాత్రే నమః.